మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఆయన యొక్క స్వరాన్ని వినడానికి, ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, ఈరోజు మనము నువ్వు నీ పొలము అన్నటువంటి ఈ టాపిక్ గురించి కొంచెం ధ్యానం చేయబోతున్నాము. ఇక్కడ పొలము అంటే దీనికి చాలా రకాల అర్థాలు మనం తీసుకోవచ్చు. మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితం. మన వ్యక్తిగత జీవితం అంటే మన ప్రవర్తన, మన ఆలోచనలు, ఇతరులతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, మన బాధ్యతలు, మన ఉద్యోగాలు, మన అలవాట్లు, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితం. మన ప్రార్థన, మన పవిత్రత, ఇవన్నీ కూడా. అదేవిధంగా పొలము అంటే మన కుటుంబం, భార్య, పిల్లలు, లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులు, మన కుటుంబం అన్నమాట. ఇది కూడా పొలము అన్నటువంటి పదానికి అర్థం. మూడవది వచ్చేసి మన సహవాసము, లేకపోతే మనకు దేవుడిచ్చినటువంటి పిలుపు, మన పరిచర్య. కాబట్టి పొలము అన్నటువంటి దానికి ఈ మూడు అర్థాలు మనం తీసుకోవాలి. ఈ ధ్యానంలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి దాన్ని కూడా ఈ 3 లెవెల్స్లో ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదటగా మన వ్యక్తిగత జీవితం గురించి మనం ఆలోచన చేయాలి. తర్వాత మన కుటుంబం గురించి ఆలోచన చేయాలి. తర్వాత మన పరిచర్య, దేవుడు వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి పరిచర్య గురించి మనం ఆలోచన చేయాలి. మనకున్నటువంటి సమయాన్ని బట్టి నేను కొన్ని లేఖనాల ద్వారా త్వరగా తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, నా ప్రజెంటేషన్ కనిపిస్తుందా మిత్రులారా మీకు? కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇందులో పార్ట్ 1 ఏంటంటే నిర్లక్ష్యం మరియు సోమరితనం వల్ల కలిగే నష్టం. నిర్లక్ష్యం మరియు సోమరితనం వల్ల కలిగే నష్టం. నిర్లక్ష్యం చేయబడిన ద్రాక్ష తోట. మనం పరమగీతాల్లో 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. నా తల్లి కుమారులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటల కాపరిగా ఉంచిరి, అయితే నా సొంత ద్రాక్ష తోటను నేను కాపాడుకొనలేదు. ఈ మాటలు చెప్పుచున్నటువంటిది షూలమితీరాలో. మీరు ఆ అధ్యాయం చదివితే ఆవిడ చెప్తుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినని నన్ను చిన్నచూపు చూడొద్దు. నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. అయితే అక్కడ ఆవిడ తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తుంది. నేను నా సొంత ద్రాక్ష తోటను కాపాడుకోలేకపోయాను. ఎందుకంటే నా సహోదరుడు, నా తల్లి కుమారుడు నా మీద కోపగించి వాళ్ళ ద్రాక్ష తోటలకు నన్ను కాపరిగా ఉంచుకున్నారు. వాళ్ళ పొలాలు, ఇప్పుడు వాళ్ళ పొలాలు బాగున్నాయి, ఎందుకంటే నేను కాపరిగా ఉన్నాను కదా. కానీ నా సొంత ద్రాక్ష తోటను చూస్తే అది పాడైపోయింది. పాడైపోయినటువంటి తన ద్రాక్ష తోటను బట్టి ఆవిడ బాధపడుతుంది. చూడండి మిత్రులారా, ఇక్కడ ఈ ద్రాక్ష తోట మొట్టమొదటిగా అది మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, ఆ తర్వాత మన పరిచర్య, అంటే దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు. ఈ స్త్రీ మరి ఆ సహోదరులు పెట్టినటువంటి ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి వలన
బలవంతం చేయటం వలన తన సొంత ద్రాక్ష తోటను కాచుకోలేకపోయింది. బలవంతంగా కానివ్వండి, ఒత్తిడి వలన కానివ్వండి, లేకపోతే స్వేచ్ఛగానైనా కానివ్వండి, ఏ కారణము చేతనైనను మనం మన ద్రాక్ష తోటను కాపాడుకోలేకపోతే అది నక్కల పాలవుతుంది, ఆ తోట పాడైపోతుంది. ఇక్కడైతే ఈ స్త్రీ బాధపడుతుంది, అయ్యో ఏం జరిగింది నా తోటకి, నా తోట పాడైపోయిందే, వేరే వాళ్ళ తోటలకు నేను కాపరిగా ఉన్నాను. మిత్రులారా, మనం కూడా మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన చేయాలి. నేను ఇతరులకి బోధించే ముందు ఇతరులకు బోధించే ముందు అంటే ఇతరుల జీవితాలకి నేను కాపరిగా ఉండే దానికన్నా మొట్టమొదటిగా నేను నా వ్యక్తిగత జీవితాన్ని కాసుకోవాలి, ఆ తర్వాత నా కుటుంబ జీవితాన్ని కాచుకోవాలి, ఆ తర్వాత పిలుపును కాచుకోవాలి, నా పొలం గురించి. ఈ ఆర్డర్లో మనము మన జీవితాలను, మన పిలుపును, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. చూడండి, మన వ్యక్తిగత జీవితం పాడైతే మన కుటుంబం పాడవుతుంది, మన కుటుంబం పాడైతే మన పరిచర్య పాడైపోతుంది. చాలాసార్లు మనము వేరే ఇతరులకు బోధించటం పైన, ఇతరుల పొలాల్లో, ఇతరుల కుటుంబాల గురించి ఆలోచన చేస్తామే కానీ మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబము, మన పొలము ఎలా ఉందో ఆలోచన చేయము. అది విచారకరమైనటువంటి విషయము. తుదకది దుఃఖానికే దారితీస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత సోమరివాని పాడైనటువంటి పొలము. మీరు సామెతల గ్రంథం 24వ అధ్యాయం చూస్తే 30-31 వచనాలు మీరు తర్వాత చదవండి. నేనైతే కొంత భాగమే చదువుతున్నాను. సోమరి వాని చేను నేను దాటిపోగా అది అంతయు ముండ్ల తుప్పలు పట్టినదై ఉండెను, గరిక దానిని కప్పి ఉండెను. మీరు ఆ 2 వచనాలు కానీ ఇంకా సంపూర్ణంగా చదివితే ఇక్కడ ఈయన ఒకతను పొలం దాటిపోతూ ఉన్నాడంట. దాటిపోతూ ఉంటే ఆ పొలాన్ని చూస్తేనే ఆ పొలం యొక్క యజమానుడు ఏంటి అనేది ఈయన చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ఎవరి నుదుటి పైన వీడు సోమరివాడు అని రాసి పెట్టి ఉండదు కదా. కానీ ఇక్కడ సొలొమోను మహారాజు చెప్తున్నాడు, ఒక అతను పొలాన్ని నేను చూశాను, నేను దాటిపోతూ ఉన్నప్పుడు దాన్ని చూశాను, అది ముండ్ల తుప్పులతో నిండిపోయి ఉంది, గరిక దానిని కప్పి ఉంది. ఆ పొలాన్ని ఆ విధంగా నేను చూసినప్పుడు నాకు వెంటనే అర్థమైపోయింది, ఈ పొలం యొక్క యజమానుడు వీడు సోమరివాడు. మీరు ఆ వచనాలు ఇంకా పూర్తిగా చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, సొలొమోను మహారాజు అంటాడు, నేను యోచన చేశాను, ఈ పొలం యొక్క యజమానుడు తెలివి లేనివాడు కూడా, కాబట్టి వాడిని బట్టి నేను తెలివి తెచ్చుకున్నాను అని చెప్తాడు. కాబట్టి మిత్రులారా, మనం ఆలోచన చేసుకోవాలి, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ముండ్ల తుప్పులు పట్టిందై ఉందా? గరిక దానిని కప్పి ఉందా? ఉదాహరణకు ప్రతిరోజు నేను మీకు బోధిస్తున్నాను, చాలాసార్లు బోధిస్తున్నాను, నాకు నేను బోధించుకోనా? నా వ్యక్తిగత జీవితంలోనే అనేక రకాల చీకటి రహస్య పాపాలు ఉంటే మీకు నేను బోధిస్తూ, కానీ నా వ్యక్తిగత జీవితం మాత్రం ముండ్ల తుప్పులు పట్టిన పొలంలాగా ఉంటే ఎలా? అదేవిధంగా ఇతరుల కుటుంబాలకు బోధిస్తూ నా కుటుంబంలో ముండ్ల తుప్పులు గచ్చపొదలుంటే ఎలా? అదేవిధంగా ఇతరుల పరిచర్యలు నేను పట్టించుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ఆ పరిచర్య, ఆ పొలము ముండ్ల తుప్పులతో నిండి ఉంటే ఎలా? ఆలోచన చేసుకోవాలి. మన సొంత వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, పొలము అంటే దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య, ఈ మూడిటిని బట్టి మనం ఏంటో అర్థమవుతుంది, మనం సోమరి వాళ్ళమా, మనం తెలివి లేని వాళ్ళమా అని. కాబట్టి మనము ఈ యొక్క పొలము, ఇక్కడ సొలొమోను మహారాజు రాసినటువంటి దాన్ని బట్టి మనం కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అదే అక్కడ ఆ యొక్క సొలొమోను రాజు చెప్పింది. ఆ తర్వాత చూస్తే పునాది లేనటువంటి ఇల్లు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ ఇంటి గురించి చెప్పారు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండును,
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. మీరు ఆ అధ్యాయంలో చదవండి. ఏమని ఉంటుందంటే, ఎవడైతే నా మాటలు విని ఆ మాటలు బట్టి జీవిస్తాడో వాడు ఎలా ఉంటాడంటే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిని పోలి ఉంటాడు. ఎవడైతే నా మాటలు వింటాడో కానీ వాడు మాత్రం ఆ మాటలు బట్టి జీవించడో వాడు ఎటువంటి వాడంటే ఇసుక మీద ఇల్లు కట్టుకునేవాడిలాగా ఉంటాడు. అయితే ఒక రోజున వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. మీరు గమనించారా? వానలు తప్పకుండా వస్తాయి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ భాష గమనించండి. వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి. అంతేగాని ఒకవేళ వానలు వస్తే, ఒకవేళ వరదలు వస్తే అని ఆయన చెప్పడం లేదు. మిత్రులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తుఫాను వస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు నీ ఇల్లు నిలబడుతుందా, నిలబడదా అని మనం ఆలోచన చేసుకోవాలి. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాటలు వింటున్న మనము మొట్టమొదటిగా మన వ్యక్తిగత జీవితంలో ఆ మాటలు అప్లై చేసుకోవాలి. వ్యక్తిగత జీవితానికి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా హృదయం ఎలా ఉన్నది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా రహస్య జీవితం ఎలా ఉంది, వెలుగుమయమై ఉన్నదా? నా రహస్య జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారికి నేను దాసుడిగా ఉన్నానా? వెలుగుతోటి సంపూర్ణంగా నింపబడి ఉన్నానా? అదేవిధంగా తర్వాత నా కుటుంబం ఆయన వెలుగుతో నింపబడి ఉందా? లేకపోతే భార్యతో గొడవ పడుతూ, భర్తతో గొడవ పడుతూ, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని దూషిస్తూ, హింసిస్తూ, తోబుట్టుల్ని దూషిస్తూ, ఇవన్నీ చేస్తూ చివరికి నేను పోయి బోధ చేస్తున్నానా? అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఇసుక పైన ఇల్లు కట్టుకుని బుద్ధి లేని వాళ్ళలాగా ఉంటాము. ఎవరైనా అసలు ఇసుక పైన ఇల్లు కడతారా? మిత్రులారా, నీ జీవితం చిన్న జీవితం కావచ్చు, నీ కుటుంబం చాలా చిన్న కుటుంబం కావచ్చు, నీ పరిచర్య చిన్న పరిచర్య కావచ్చు, పర్వాలేదు. అయితే ఆ చిన్న జీవితాన్ని, కుటుంబాన్ని, పరిచర్ను బండ మీద కట్టు. బండ మీద కట్టు. బండ మీద కట్టినటువంటి వాడు బుద్ధి కలిగినటువంటి వాడు. ఇసుక మీద కట్టద్దు. అది ఎంత పెద్ద పరిచర్యైనా కానీ. ఇప్పుడు నేనున్నాను కాన్ఫరెన్స్లని చెప్పి లోకమంతా తిరిగి నా వ్యక్తిగత జీవితాన్ని నేను సరిచేసుకోకపోతే, నా వ్యక్తిగత జీవితంలోనే శరీరేచ్ఛలు రాజ్యమేలుతుంటే ఏం ప్రయోజనం నాకు? నేను ఇసుక పైన ఇల్లు కట్టుకుంటున్నటువంటి వానిలాగా ఉంటాను. లోకంలో అందరి కుటుంబాలకు బుద్ధి చెప్పి నా కుటుంబాన్ని ప్రేమించకపోతే, నా భార్యతో సమయాన్ని గడపకపోతే, నా తల్లిని తండ్రిని గౌరవించకపోతే, నా తోబుట్టును ప్రేమించకపోతే నేను ఎటువంటి వాడిని? ఇసుక పైన ఇల్లు కట్టుకునేవాడిని. కాబట్టి అదేవిధంగా నేను లోకమంతా కాన్ఫరెన్స్లు పెట్టి దేవుడు నాకు ఇచ్చిన చిన్న పిలుపుని నేను పట్టించుకోకపోతే, నా పొలంలో పని చేయకపోతే నేను ఇసుక పైన ఇల్లు కట్టేవాడిని. మిత్రులారా, ఇసుక పైన ఇల్లు కట్టవద్దు. ఎందుకంటే ఒక రోజున గ్యారెంటీగా వానలు వస్తాయి, వరదలు వస్తాయి. ఆ రోజున బండపైన కట్టబడినటువంటిది నిలబడుతుంది. ఇదే విషయాన్ని పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, ప్రతి ఒక్కరి పరిచర్య కూడా అగ్నికి గురి చేయబడింది. కొంతమంది పరిచర్య ఎలా ఉంటుందంటే వరిగడ్డిలాగా ఉంటుంది, అంతా గారిపోయేది, ఏం మిగలదు. అంటే అసలు ఆ పరిచర్యలో కానీ, ఆ జీవితం, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, పరిచర్యలో కానీ నాణ్యత లేదనమాట. కొంతమంది పరిచర్య బంగారం లాగా ఉంటుంది. బంగారం కొద్దిగా ఉన్నా చాలా విలువైనటువంటిది. మిత్రులు, బంగారం ఎంత? మీరు ఒక తులం ఎంత? ఒక గ్రామం ఎంత? చాలా ఖరీదు. ఇప్పుడు వరిగడ్డి ఎంతైతే కానీ బంగారంకి సమానం కాగలదు. మిత్రులారా, విస్తారమైన పరిచర్య అవసరం లేదు మనకి. కొద్ది పరిచర్య అయినా బండపైన కట్టబడినటువంటి ఇంటి వలె ఉండాలి మిత్రులారా. ఇది పార్ట్ 1 మిత్రులారా. ఈ పార్ట్ 1 మనం టైటిల్ ఏంటి? నిర్లక్ష్యం మరియు సోమరితనం వలన కలిగే నష్టం అన్నమాట. మరి పార్ట్ 2కి వస్తే ఇతరుల విషయాలు జోక్యం మరియు వేషధారణ. సోదరుని కంటిలోని నలుసు. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును నీవు చూడనేలా? ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తుంది? నీ కంటిలో దూలం ఉంది, నువ్వు ఆ దూలాన్ని పట్టించుకో, కానీ ఇతరుల కంటిలో నలుసు తీసి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటావు. అంటే అసలు ఇతరుల విషయాలు నీకేమి? ముందర నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో.
నీ వ్యక్తిగత జీవితం, నీ అలవాట్లు, నీ రహస్య జీవితం నువ్వు సరిచేసుకో. ఆ తర్వాత నీ కుటుంబాన్ని సరిచేసుకో. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఒక వ్యభిచారిగా ఉండి ఇతరుల గురించి వాళ్ళు ఏదో ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళని ఎందుకు నిందిస్తావు? నీ జీవితంలో దూలాలున్నాయి, నీ జీవితంలో పెద్ద పెద్ద లోయలున్నాయి. వాటి గురించి ఆలోచించే, ఆ లోయలు పూడ్చుకో. నీ జీవితంలో దూలాలు తీసేసుకో. ముందర నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని శుభ్రం చేసుకో. అప్పుడు ఎదుటి వాళ్ళకు నువ్వు సహాయం చేయడానికి స్పష్టంగా చూడగలుగుతావు. అక్కడ నలుసే ఉంది. కాబట్టి మిత్రులారా, ఇతరులకు బోధించే నాకు నేను బుద్ధి చెప్పుకోనా? ఇతరులకు వాక్యం చదివి ఇతరులను ఖండించే నాకు నేను బుద్ధి చెప్పుకోనా? అది యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోవటం ఆపేసాయి. ఇతరుల వ్యక్తిగత జీవితం కానివ్వండి, కుటుంబ జీవితం కానివ్వండి, వాళ్ళకున్నటువంటి పరిచర్య కానివ్వండి, ఏదైనా సరే పొలమే, ఆ పొలం ఇతరుల పొలాల్లో తిరగటం మానుకొని నీ సొంత పొలాన్ని శుభ్రం చేసుకో. అది ఇక్కడ సందేశం. అదేవిధంగా ఇతరుల జోలికి వెళ్ళే బుద్ధి. ఇక పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రికలో ఉంది. ఏ పని చేయక ఇతరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అటువారు నిమ్మళముగా పనిచేయచ్చు, తమ సొంత ఆహారం భుజింపవలను. ఏం చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? అటువారు నిమ్మడంగా పనిచేయచ్చు. నిమ్మడంగా పని చేసుకోండి, పరిగెత్తొద్దు, తొందర వద్దు. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి లోకం అంతా తిరిగి వద్దు. నిమ్మడంగా అంటే నిదానంగా, అది కొంచెం పని అయినా నెమ్మదిగా చేసుకో. అంటే ఏం పని అది? నీ పని సొంతగా చేసుకో, నీ సొంత ఆహారం భుజించు. మిత్రులారా, ఎంత చక్కగా చెప్తున్నారు. నువ్వు ఇతరులు ఏ పనియూ చేయక ఇతరుల జోలికి పోవచ్చు. ఏ పనియూ చేయక నువ్వు నీ పని చేయకుండా, నేను నా పని చేసుకోకుండా ఇతరుల విషయాలు చాలా లోకమంతా తిరిగి అలసిపోతే ఈ ఉపయోగం ఏంటి? అసలు ఇతరుల విషయాలు నీకు జోక్యం ఏంటి? కాబట్టి మిత్రులు, నేను ఇప్పుడు ఉదాహరణకి మీకు బోధిస్తున్నాను. మీకు బోధించే అసలు నా పని నేను చేసుకుంటున్నానా? నా సొంత ఆహారం నేను భుజిస్తున్నానా? ఆ మాటలు ఏంటంటే, నా సొంత వ్యక్తిగత జీవితానికి సరైన ఆహారం పెట్టుకుంటున్నానా? నా ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా? నా మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? ఇది నేను భార్యతో మాట్లాడే విషయం కానీ, తల్లిదండ్రులతో మాట్లాడే విషయం కానీ, వీటంట్లో నేను సరిగ్గా ఉన్నానా? నా సొంత ఆహారం నేను తిన్నట్టు నేను ఉన్నానా? కాబట్టి నీ పనిని ఎలా చేసుకో? నిమ్మళముగా పని చేయొచ్చు. నిమ్మళముగా చూడండి. అంటే అర్థం ఏంటి? తొందర అవసరం లేదు, పరిగెత్తన అవసరం లేదు. నెమ్మది గల హృదయంతో, సమాధానం గల హృదయంతో నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకో, కట్టుకో, బాగా చేసుకో. కుటుంబాన్ని సరి చేసుకో, నీ పొలాన్ని సరి చేసుకో. అంతేగాని నా పనులు మానేసి నాకు సమయం లేదని చెప్పి లోకమంతా తిరిగేది నాకేం పని మిత్రులారా? కాబట్టి నిమ్మడంగా మన పని చేసుకుందాం. ఆ తర్వాత అనవసరమైన జోక్యం. మీలో ఎవడును ఇతరుల జోలికి పోవువాడునై బాధ అనుభవింపకూడదు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. పేతురు గారు ఏం చెప్తున్నారు? ఇతరుల జోలికి పోవద్దు. వాళ్ళ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకొని నువ్వెందుకు బాధపడతావు? బాధ అనుభవించకూడదు. చూడండి, ఎవరైనా సరే వారి జీవితాలను వదిలిపెట్టి ఇతరుల జీవితాల్లోనే జోక్యం చేసుకుంటూ వారి సమయాన్ని గడిపితే తుదకు వాళ్ళు బాధకు గురవుతారు. తుదకు వాళ్ళు అవమానానికే గురవుతారు. మొట్టమొదటగా ప్రతి ఒక వ్యక్తిగా, మిత్రులారా, ఒక వ్యక్తిగా నువ్వు నీ కొరకు, నీ గురించి ఆలోచన చేయి, నీ కుటుంబం గురించి ఆలోచన చేయి, ఆ తర్వాత నీ పరిచర్య గురించి ఆలోచన చేయి. కాబట్టి ఈ 3 వచనాల్లో మనం చూసింది ఏంటంటే, 3 వచనాలు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన మాటలు, పేతురు గారు చెప్పిన మాటలు. 3 వచనాల సారాంశం ఏంటంటే, మొదట నీ దూలాలు నువ్వు తొలగించుకో. నీ కళల్లో, నీ ఇంట్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఇంట్లో, నీ పొలంలో ఉన్న దూలాలు తీసేసేయి. మొదట నీ పని నువ్వు నిమ్మళంగా చేసుకో. నీ సొంత ఆహారం తిను. నీ గురించి ఆలోచన చేయి. అంతేగాని ఇతర వాళ్ళ కళ్ళ నలుసుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నీ గురించి ఆలోచన చేయి మొట్టమొదట. అదనమాట. ఆ తర్వాత మిత్రులారా, పార్ట్ 3 చూస్తే ఏకాగ్రత మరియు వ్యక్తిగత పిలుపు. చూడండి, ఇక్కడ నెహెమ్యా అచంచలమైన దీక్ష.
నేను ఒక గొప్ప పని చేయుచున్నాను, నేను రానలవి కాదు. నేను పనిని విడిచిపెట్టి మీ యొద్దకు వచ్చుట వలన పని ఏల పోవెలను. ఇది నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. నెహెమ్యా ఆ పట్టణానికి, యెరూషలేము పట్టణానికి గోడగట్టే పనిలో ఉన్నాడు. చాలా పెద్ద పని. గోడని ఎంత త్వరగా కట్టాలో అంత త్వరగా కట్టాలి, అంత పటిష్టంగా కట్టాలి. లేదంటే శత్రువులు అటాక్ చేస్తారు. అయితే నెహెమ్యా పనిని డిస్టర్బ్ చేయడానికి టోబియా, సన్బలటు, మిగిలిన కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళందరూ నెహెమ్యాకి కబురు పంపారు. పలానా చోటకు రా, ఓను అనేటువంటి ఆ పట్టణానికి రా, అక్కడ ఆ స్థలానికి రా, అక్కడ మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం, కలిసి మాట్లాడుకుందాం అని. అప్పుడు నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? నేను ఒక గొప్ప పని చేస్తున్నా, నేను రానలవి కాదు, సాధ్యం కాదు. నేను పనిని విడిచిపెట్టి మీ యొద్దకు వచ్చుట వలన పనిని ఎలా నిలిచిపోవలను? నెహెమ్యా చూడంత చక్కగా చెప్పాడు. నేను ఒక గొప్ప పనిలో ఉన్నా, మీరు రమ్మంటున్నారా? ఏం ఉపయోగకరమైన డిస్కషన్సా? ఒట్టి మాటలకి. మీరు నా మేలు కోరుకునేవాడు కాదు, మీ దగ్గర శ్రేష్టమైనది ఏమీ లేదు. ఈ పని మానుకుని నేను మీ దగ్గరకు వస్తే ఏమైంది? ఇంత గొప్ప పని ఏలా నిలిచిపోనేలా? అంటే నెహెమ్యా చూడండి, ఏకాగ్రత కలిగి ఉన్నాడు. ఏ డిస్కషన్స్, ఎవరిని కలవడం తనకు ఉపయోగం ఆలోచన చేసుకున్నాడు. నిజంగా కలవటం ఉపయోగం అయితే కలవాలి. ఇది నా పనికి సహాయపడుతుంది అనుకుంటే కలవాలి మనం. కానీ ఇది నాకు సమయం వృధా, ఎంత గొప్ప పని నిలిచిపోతుంది, అసలు సమయం నాకు తక్కువగా ఉంది, త్వరగా గోడ కట్టుకోవాలి, లేదంటే శత్రువులు వచ్చి పడే అవకాశం ఉంది, పట్టణాన్ని భద్రపరుచుకోవాలి. పట్టణాన్ని భద్రపరుచుకుంటే మమ్మల్ని మేము భద్రపరుచుకున్నటువంటి వాళ్ళం అవుతాము, మా కుటుంబాలను భద్రపరుచుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి నెహెమ్యా నో అని చెప్పాడు. మిత్రులారా, మనం కూడా మన పని విషయంలో ఏకాగ్రత కలిగి ఉండాలి. మన జీవితాన్ని పడేసి, మన కుటుంబాన్ని పక్కన పడేసి, లేకపోతే మన వ్యక్తిగత పరిచయను పక్కన పడేసి, దేవుడు మనకిచ్చిన పిలుపును పక్కన పడేసి, లోకాల్లో ఎవరెవరో పిలిచే ఈ మీటింగులకు మనం పోకూడదు. మిత్రులారా, మొట్టమొదట నీకిచ్చిన పనిని నువ్వు చేయి. నిజంగా నువ్వు పోవటం అవసరం అయితే, ఇది నీకు మేలు చేస్తుంది అనుకుంటా, అప్పుడు మాత్రమే పో. ప్రతిదానికి తిరగొద్దు మిత్రులారా. ఆ తర్వాత చూడండి, అసలు ఈ విషయంలో పౌలు గారు ఒకసారి అంటారు, పౌలు గారు అంటే చాలా విషయాలు నేర్పరంట, కానీ ఆ విషయాలన్నీ నాకు పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఎందుకంటే అన్నిటికీ నేను సమయం పెట్టలేను కదా. కొన్నిటికీ నేను సమయం పెట్టగలను, దేనికైతే నేను సమయం పెట్టగలను, నేను ఏదైతే ఎక్కువ ప్రధానమైనటువంటిదో, ఏదైతే ప్రభు పిలుపుకు అలైన్ అంటే ప్రభు పిలుపుకు సహాయకరంగా ఉంటుందో దానికి మాత్రమే నా సమయాన్ని పెడతాను, నా శక్తిని పెడతాను. నేను చేయగలను కదా అని చెప్పి అన్ని నెత్తిన పెట్టుకుంటే అసలు అది పోతుంది. పౌలు గారు అంటారు అదేమాట, అదే ఇక్కడ నాకు మీటింగులు ఎందుకు, వేరే వాళ్ళతో డిస్కషన్స్ నా యొక్క పనికి అడ్డంగా ఉండేటటువంటివి వద్దు. దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు, ఇది గొప్ప పని. మొట్టమొదటి మిత్రులారా, నీ జీవితం చాలా గొప్పది, నీ కుటుంబం గొప్పది, నీకు ఇవ్వబడిన దేవుని పిలుపు గొప్పది, అది నీది, అది గొప్ప పని. ఆ గొప్ప పని పైన మొదటి దృష్టి పెట్టు. తర్వాత మిగిలిన నీకు ఉపయోగపడితే వెళ్ళు, ఇది నాకు సహాయకరంగా ఉంటుంది అనుకుంటే. ఆ తర్వాత పేతురు కుతూహలం చూడండి. ప్రభువా, వీని సంగతి ఏమైనా అడగను. అందుకు యేసు, అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత, ఇది యోహాను సువార్తల ఆఖరి అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. పేతురుకు చెప్తున్నాడు, పేతురు, నువ్వు నా గొర్రెల కాయ అని చెప్తూ ఉంటే, సరే ప్రభువా అనలేదు పేతురు. సరే అనకుండా ప్రభువా వెనక్కి తిరిగి చూశాడు. యోహాను వస్తున్నాడు, వీని విషయం ఏంటి ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీకేం పని, వాడితో నీకేం పని, నేను వచ్చేదాకా వాడు ఉండాలని నేను అనుకుంటే వాడు ఉంటాడు, నీకేం పని, నువ్వు గొర్రెలుగా అని చెప్పాడు. అంటే యేసయ్య పేతురుతో మాట్లాడుతుంటే, పేతురు యేసయ్య నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటి దాని గురించి ఆలోచన కాకుండా ఆ వెనకున్నటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు. అదే ఏకాగ్రత లోపం మిత్రులారా. ఏకాగ్రత ఉండాలి. నా వ్యక్తిగత జీవితము, నా కుటుంబము, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఒక మనిషికి ఏకాగ్రత ఉన్నదా లేదా, అదే కదా. సొలొమోను మహారాజు ఒక పొలం పోతూ ఉన్నాడంటే ఒక పొలం చూశాడంట. ఆ పొలంలో యజమానుడు ఉన్నట్టు కూడా లేడు. ఆ పొలం చూస్తేనే వాడేంటో చెప్పేశాడు, వీడు సోమరి, వీడు తెలివి లేనివాడు. ఎందుకంటే ఆ పొలం చూడు. మిత్రులారా, మన జీవితము, మన కుటుంబం, మన ప్రవర్తన చూడండి. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉంటాయి, కొన్ని ఆధీనంలో ఉండవు. ఆధీనంలో ఉండని విషయాల గురించి నేను మాట్లాడడం లేదు. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉంటాయి.
నా అలవాట్లు, నేను ఏం తింటున్నాను, నేను ఏం తాగుతున్నాను, ఎప్పుడు నిద్రపోతున్నాను, ఎప్పుడు నిద్రలేస్తున్నాను, లేకపోతే నా భార్యతోటి, భర్తతోటి, పిల్లలతోటి, అత్తమామలతోటి, కుటుంబంతో ఎలా ఉంటున్నా, ఇది నా చేతిలో లేవా? కొంతవరకు అన్నీ నా చేతిలోనే ఉన్నాయి కదా. వీటిలో నేను ఎలా ఉండాలి? ఏకాగ్రత ఉన్నదా నాకు? దేవుడు నాకు ఒక పరిచర్యను ఇచ్చాడు, పిలుపును, సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. నేను దాని మీద దృష్టి పెట్టాను. అసలు ఏకాగ్రత ఉన్నదా నాకు? అంటే మనకి ఏకాగ్రత ఉన్నదా లేదా అన్నటువంటిది ఇవి చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకని యేసయ్య అంటున్నాడు, నీకేం పని? వేరే వాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నేను వచ్చేదాకా వాడు ఉంటాడేమో. నేను నీకు ఒక పని ఇచ్చిన దాని గురించి ఆలోచన చేయి. కాబట్టి ఇతరుల విషయాల్లో మనం జోక్యం వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఏకాగ్రత లేనటువంటి వారిగా మనం ఉండకూడదు మిత్రులారా. ఆ తర్వాత చూడండి, పడుతున్న తొందర. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. మార్తా నీవు అనేకమైన పనులను గురించి చింతించి తొందరపడుతున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంటే, మార్త మాత్రం చాలా పనులు పెట్టుకుంది. చాలా పనులు పెట్టుకుందిగాక మళ్ళీ అసలు యేసయ్యకే సలహా ఇస్తుంది. ఏంటి ప్రభువా, నువ్వు చూడటం లేదా ఎంత పని ఉందో? ఎట్లా ఈ మరి నీ పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది? చూడండి, ప్రభుకే సలహాలు ఇచ్చే స్థితికి మనం వెళ్తాం ఒక్కొక్కసారి. యేసయ్య అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, చింతించావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైనది ఒక్కటే అంటే అనవసరమని చాలా ఉన్నాయి. మార్తా అనవసరమైన విషయాలతో నువ్వు తొందరపడుతున్నావు, అనవసరమైన విషయాలకు నువ్వు ప్రాకులాడుతున్నావు. అవసరమైనది మాత్రం నీ దగ్గర లేదు మార్తా. అవసరమైనది ఒక్కటే, అది మరీ ఎంచుకుంది, నా పాద సన్నిధి, నా మాటలు. ఏంటి? దేవుడు నిన్ను తన పాదాల దగ్గరికి పిలిచాడు అంటే నీకొక పిలుపు ఇచ్చాడు, నీకొక జీవితం ఇచ్చాడు, నీకొక కుటుంబం ఇచ్చాడు, నీకొక పరిచర్య ఇచ్చాడు. నేను నాకు అవసరమైనటువంటి నా వ్యక్తిగత జీవితము, నా కుటుంబ జీవితము, నా యొక్క పరిచర్య, ఈ 3 నాకు అవసరమైన, మిగిలిన నాకు అనవసరం. నేను కావాలనుకుంటే సహాయం చేయొచ్చు, ఎప్పుడు సహాయం చేయొచ్చు? ముందర ఇవి సక్రమంగా చేస్తూ నేను వేరే సహాయం చేయొచ్చు. కాబట్టి మిత్రులారా, మనం కూడా చాలాసార్లు, అందుకని ఇందాక పౌలు గారు అన్నారుగా, నిమ్మడంగా పని చేసుకోండి మీ సొంత పని. నిమ్మడముగా అంటే అది యాక్చువల్గా తొందరపాటు అన్నదానికి వ్యతిరేక పదం మిత్రులారా. ఇక్కడ చూడండి, మార్తా నువ్వు తొందరపడుచున్నావు అంటే నిమ్మడం లేదు నీలో. అటు పరిగెడుతున్నావు, ఇటు పరిగెడుతున్నావు. నీకెందుకు అనవసరమైన పనులకి? నిమ్మడంగా నిమ్మడంగా ఏంటి? నీకు ఇవ్వబడింది నిమ్మడంగా చేసుకునే విధానంగా ఇవి సక్రంగా నెరవేర్చు. అప్పుడు మిగిలినటువంటి వాటి విషయం వాళ్ళకి అవసరమైతే సహాయం చేయొచ్చు, అది కూడా ఒక లిమిటెడ్ విధానంలో. కాబట్టి మిత్రులారా, అవసరమైనది ఒక్కటే. మొట్టమొదట నీ వ్యక్తిగత జీవితం, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ పిలుపు. వీటిలో యేసుతో నడుస్తున్నావా లేదా? ఇవి ఆలోచన చేసుకుందాం. ఆ తర్వాత పార్ట్ 4 చూస్తే మిత్రులారా, నమ్మకత్వం మరియు యాజమాన్యపు హక్కు. తలాంతల అప్పగింత. వారి యజమానుడు వారిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు కొంతమందికి కొన్ని తలాంతలు ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు 10 చేశాడు, 2 తీసుకున్నవాడు 4 చేశాడు, 1 తీసుకున్నవాడు వీడు చివరికి యజమానుడు వచ్చి అడిగితే యజమానుడి పైన నేరం పెడుతున్నాడు. నువ్వు చెడ్డవాడు అని నాకు తెలుసు, నువ్వు ఎట్టుంటాడు నాకు తెలుసు, అందుకని దీన్ని భూమిలో పెట్టానని. నువ్వు ఆ మాటలు చెప్పేటప్పుడు అసలు మొట్టమొదటి ఎందుకు తీసుకున్నావు? మొట్టమొదటనే నువ్వు తీసుకోకుండా ఉండాల్సింది కదా. మరి అంత ఆ మాటలు చెప్పేవాడు అయితే. అప్పుడు ఆయన ఏమన్నాడు? వాని యజమానుడు వాడిని సోమరివైన చెడ్డదాసుడు. వీడితో సమస్య ఏంటంటే వీడు సోమరి. వీడికి ఇచ్చిన అసలు సమస్య ఏంటంటే యజమానుడు చెడ్డవాడు, అది కాదు విషయం. వీటితో మనం కూడా చాలాసార్లు ఎటువంటి మాటలు మాట్లాడుతాం. చూడు, మనం చేయాల్సిన పని మనం చేయక వేరే 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 కారణాలు చెప్తూ ఉంటాం. నా వ్యక్తిగత జీవితం ఎందుకు ఇలా ఉంది, నా కుటుంబ జీవితం, నా పరిచర్య ఇలా ఉంది, ఎందుకంటే అసలు కారణం మనం చెప్పం, మనం వేరే వేరే చెప్తాం. అసలు కారణం ఏంటంటే వీడు ఇక్కడ చూస్తే వీడు సోమరి, వీడు చెడ్డదాసుడు. ఆ పదం చూడండి, వీడు చెడ్డవాడు, వీడు సోమరి. కాబట్టి మనము ఆ రకంగా ఉండకూడదు మిత్రులారా. దేవుడు మనకి తలాంతి ఇస్తే, అది నేను చెప్పాను కదా, నువ్వు చిన్న వ్యక్తిగత జీవితమే కావచ్చు, చిన్న కుటుంబం కావచ్చు, చిన్న పిలుపు కావచ్చు, నీకు ఇచ్చినటువంటి ఆ చిన్నదాన్ని నువ్వు సరిగ్గా చేయి. అంతేగాని యజమానుడి పైన
నేరాలు మోపుతూ మనం ఉండకూడదు. మనలో వాస్తవంగా ఏ లోపముందో మనల్ని మనం పరిశీలించుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత నమ్మకమైన గొర్రెల కాపరి కూలివాడు గొర్రెలు తనవి కానుందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. కూలివాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయడు. చూడండి, సొంతవానికి కూలివానికి తేడా ఉంది. సొంతవాడైతే తన ప్రాణాన్ని ఇచ్చి కాపాడుకుంటాడు గొర్రెల్ని. కూలివాడైతే గొర్రెలను పారిపోతాడు. ఎందుకంటే వాడు కూలివాడు, నేనెందుకు ప్రాణం పెట్టాలి? వాడి జీవితం వానిది. చూడండి, నేను కూడా ఒక కాలేజీలో పనిచేస్తున్నాను, చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్లో. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు వచ్చినప్పుడు అవి మేము తీసుకోం, అది యాజమాన్యానికి వదిలేస్తాం. యాజమాన్యం ఏం చెప్తే అదే చేస్తాం. ఎందుకంటే అది వాళ్ళ తోట, అది వాళ్ళ పొలము, అది వాళ్ళ ఆస్తి, వాళ్ళ జీవితం, వాళ్ళు కష్టపడి కట్టుకున్నారు. కాబట్టి కూలివానికి సొంతవానికి తేడా ఉంది మిత్రులారా. అంటే ఈ మాటలో మనం ఏం గమనించాలో చూడండి. అక్కడ కూలివాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయడు. ఎప్పుడు కూడా కూలివాని పైన పూర్తిగా ఆధారపడకూడదు. అసలు యజమానుడు పట్టించుకోవాలి. యజమానుడు పట్టించుకోకుండా కూలివాని మీద భారం వేస్తే ఏమైంది? కూలివాడు గొర్రెలను లక్ష్యం చేయడు. సమస్య వచ్చినప్పుడు వాడు పారిపోతాడు. కాబట్టి మనము ఇతరుల పైన, ఇప్పుడు నా కుటుంబం గురించి ఒక్కోసారి మనము ఎందుకు నా వ్యక్తిగత జీవితం ఇలా ఉంటే భార్య పైన పడి ఏడుస్తాం, భర్త పైన పడి ఏడుస్తాం, అమ్మా నాన్న పైన పడి ఏడుస్తాం, వేరే వాళ్ళ పైన పడి ఏడుస్తాం. నీకెంత వయసు, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోలేవా? నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేసుకోలేవా? అదేవిధంగా నీ పిలుపుని గురించి నువ్వు ఆలోచన చేసుకోలేవా? ఇతరుల పైన పడి ఎందుకు ఏడవాలా మనం? అలా ఉండకూడదు మిత్రులారా. యజమానిగా నా జీవితానికి నేనే యజమానుణ్ణి, అంటే ఒక రకం బాధ్యుణ్ణి, నా కుటుంబానికి బాధ్యుడు నేనే, నా పరిచర్యకి నేనే బాధ్యుణ్ణి. కాబట్టి మనం ఎప్పుడు కూడా కూలివారి పైన సంపూర్ణంగా, అంటే ఇతరుల పైన, అరువు తెచ్చుకున్న వాళ్ళ పైన సంపూర్ణంగా ఆధారపడకూడదు మన పరిచర్య విషయంలో. ఆ తర్వాత స్వార్థపరులైన కాపరులు చూడండి, తమను తాము మేపుకుని ఇజ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరుడు గొర్రెలను మేపవలను కదా, కాపరి లేనందున నా గొర్రెలు అడవి మృగములన్నిటికీ ఆహారమాయను. ఇది హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం. సొంత కాపరి లేడు, ఏమని? ఎప్పుడు అడవి మృగాలు వచ్చినాయి, నా గొర్రెలన్నీ అడవి మృగాలకి ఆహారం అయిపోయి. అంతే జరిగేది మిత్రులారా. అదే కానీ సొంతవాడు ఉంటే వాడు పోరాడుతాడు, తన పొలాన్ని కట్టుకుంటాడు, ప్రహరీ కట్టుకుంటాడు, గోడ కట్టుకుంటాడు, కంచె కట్టుకుంటాడు, గొర్రెల కొరకు భద్రత తీసుకుంటాడు, అవసరమైతే అడవి మృగాలతో పోరాడుతాడు. ఇది సొంతవాడు చేసేటువంటి పని. లేదు అంటే అడవి మృగాలు తినేస్తాయి. నన్ను ఒక వ్యక్తిగా, నా వ్యక్తిగత జీవితాన్ని అడవి మృగాలు, శరీరేచ్ఛలన్నీ కూడా అడవి మృగాలే. చూడండి, వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా అడవి మృగాలే. నేను కానీ నా వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోకపోతే ఈ శరీరేచ్ఛలు నన్ను తినేస్తాయి, వాయుమండలంలో ఉన్నటువంటి ఆ దురాత్మలు నన్ను తినేస్తాయి. మిత్రులారా, నా జీవితానికి నేనే సొంత యజమానులు లాంటి వాడిని, నా కుటుంబానికి కూడా నేనే, తర్వాత నా పిలుపు, నా పరిచయకు కూడా నేనే సొంత యజమానులు లాంటి వాడిని. జాగ్రత్త వహించకపోతే అడవి మృగాలు తినేస్తాయి. ఆఖరిది 2 వచనాలు ఏమన్నా మిత్రులారా, ముగిస్తాను. ఇది పార్ట్ 5, స్థిరత్వం మరియు భద్రత. ఇంటి ఎదుటి ప్రాకారం. యాజకులు తమ తమ ఇండ్లకెదురుగా ఉన్న ప్రాకారమును బాగు చేసిరి. ఇది నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో. ఆ గోడ కట్టేటప్పుడు నెహెమ్యా ఇచ్చినటువంటి సలహా అన్నమాట. ఎవరి ఇంటి ఎదురుగా గోడ వాళ్ళు కట్టుకోండి. అట్లా ఎవరి ఇంటి ఎదురుగా గోడ వాళ్ళే కట్టుకుంటే అప్పుడు ఏమైందంటే గోడ త్వరగా అయిపోయింది. వాళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా పటిష్టంగా కట్టుకుంటారు, వాళ్ళ ఇల్లు భద్రంగా ఉంటుంది. కాబట్టి ఇది దేని సూచిస్తుంది? ఇది స్థిరత్వము, భద్రత. అంటే ఇప్పుడు నీ ఇంటి ఎదురుగా గోడ నువ్వు బాగా కట్టుకుంటే ఎవరు దానివల్ల సుఖం ఉండేది? భద్రం ఉండేది ఎవరు? మీరే, మీ కుటుంబమే. గోడ కానీ సరిగ్గా కట్టలేదనుకోండి, శత్రువు వచ్చి గోడను పగలగొట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళపైన దాడి చేసిపోతాడు. ఆ ప్రాంతంలో ఉండేది నువ్వే కదా, నీ కుటుంబమే బలైపోతారు. కాబట్టి మిత్రులారా, ఎవరు ఇంటి ఎదురు గోడ వాడు కట్టుకో అంటే అర్థం ఏంటి? నీ ఇంటి ఎదురుగా పని నువ్వు సరిగ్గా చేయి, నీ పని నువ్వు చేయి. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు, నువ్వు స్థిరంగా ఉంటావు. ఆ రకంగా ప్రతి ఒక్కరు చేస్తే, ఇప్పుడు మన సహవాసులో మనం చాలా మంది ఉన్నాం, ఆ రకంగా మనలో ప్రతి ఒక్కరు చేస్తే మన పరిచర్య పటిష్టంగా ఉంటుంది మిత్రులారా. అది ఆఖరి వచనం చూడండి. గూడు విడిచినటువంటి పక్షి, తన గూడు విడిచి తిరుగు పక్షి ఎట్టిదో తన నివాసం విడిచి తిరుగు వాడట్టివాడు. నేను ఎలా ఉన్నా? నేను గూడు విడిచినటువంటి పక్షిలాగా ఉన్నానా? నా ఆరోగ్యాన్ని పట్టించుకోను, నా సమయాన్ని పట్టించుకోను, ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, ఎప్పుడు పడుకుంటున్నాను, ఎప్పుడు లేస్తున్నాను, అంటే నా వ్యక్తిగత జీవితం నాకు సంబంధమే లేదు.
ఆ తర్వాత నా కుటుంబాన్ని గురించి పట్టించుకొని, నా భార్య, నా బిడ్డలు, ఆ తర్వాత నా దేవుడు నాకు ఇచ్చిన పిలుపును, పొలాన్ని కూడా పట్టించుకోను నేను. అటువంటి వాళ్ళని గూడు విడిచినటువంటి పక్షి అంటున్నారు. గూడు విడిచినటువంటి పక్షి ఎలాగో ప్రమాదంలో ఉంటుందో, నివాసం విడిచి తిరుగువాడు కూడా అటివాడు. కాబట్టి మిత్రులారా, ముగింపు చూడండి. ఈ 14 ఉదాహరణలు మనకు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి. నేను మీ ముందరికి 14 రెఫరెన్సెస్ తీసుకొచ్చాను, 14 వచనాలు. ఈ 14 ఉదాహరణలు మనకు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి. ఏం బోధిస్తున్నాయి? ముందు నీ ఇల్లు, నీ ఆత్మ, నీ పరిచర్య అనే పొలాన్ని సరిచేసుకో. నీ ఇల్లు, నీ ఆత్మ, నీ పరిచర్య అనే పొలాన్ని సరిచేసుకో. ఇతరుల పొలాల్లో నక్కలను తరవడం కంటే మీ సొంత తోటలో ముండ్ల తుప్పలు పెరగకుండా చూసుకోవటం ముఖ్యం. నేను వెళ్ళి లోకంలో గొప్పగా తిరుగుతున్నాను అనుకోవడం కన్నా, ఆడ నక్కలు తరుగుతున్నాను అని అనుకోవడం కన్నా, సొంత తోటలో ఉన్నటువంటి ముండ్ల తుప్పలు పెరగకుండా చూసుకోవాలి. దేవుడు మీకు అప్పగించిన పనిలో మీరు నమ్మకంగా ఉన్నారా, లేక ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ మీ పొలాన్ని నక్కల పాలు చేస్తున్నారా? ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత ఆఖరిగా ఒక మాట ఉంది మిత్రులారా, దాన్ని కూడా నేను చదువుతాను. ఒక్క నిమిషం. ఇప్పటికైనా మేల్కొనండి, మీ సొంత పొలమును ఫలభరితంగా మార్చుకోండి. మిత్రులారా, 2026వ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. మనము మన సొంత పొలం అంటే వ్యక్తిగత జీవితం, మొట్టమొదటి నా వ్యక్తిగత జీవితంలో శరీరేచ్ఛ రాజ్యం ఏరకూడదు. నా కుటుంబ జీవితంలో గచ్చపొదలు ఉండకూడదు. నేను భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, కాపాడుకోవాలి, విస్తారమైన ప్రేమను వాళ్ళకి ఇవ్వాలి నేను. మూడవది, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, నా పరిచర్యకు నా సమయాన్ని పెట్టాలి. ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్త వహించి ఫలభరితంగా మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, అదేవిధంగా పరిచర్యను చేసుకుందాం. ఈ మాటలను సరిగ్గా అర్థం చేసుకునేలాగున దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధి అయినటువంటి కృపను అనుగ్రహించాలని ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.